హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ ఫ్రై చాలా టేస్టీగా, ఎప్పుడూ చేసేలా కాకుండా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా పప్పు, రసం, సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ ఫ్రై చేసుకోవడానికి అరకిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకునే ఒక 2 నిమిషాల ముందు ఈ వంకాయ ముక్కలను నీళ్ళలో నుంచి తీసి ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలను ఫ్రై చేసుకునే ముందు ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ పోయి పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని వంకాయలు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం స్ట్రైనర్లో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలను బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. వంకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వంకాయ ముక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకుంటే పిండిలో బాగా ఉండలు వస్తాయి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. శనగపిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ముందుగా మనం వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు మనకు ఈ విధంగా బాగా వేగిపోతాయి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత శనగపిండి మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ శనగపిండి అంతా వంకాయ ముక్కల్లో కలిసేలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. శనగపిండి కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, పొడవుగా కట్ చేసుకునే ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత వంకాయ వేపుడు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైను అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, ఇంకా రసం, సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.